brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో అధికార విపక్షాల మధ్య మద్యం మంటలు రాజుకుంటున్నాయి. 5 ఏళ్ల వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటున్న కూటమి ప్రభుత్వం దీనిపై విచారణకు ఒక సిట్ ని కూడా నియమించింది. అయితే జగన్ ని టార్గెట్ గా ప్రభుత్వం ఆడుతున్న మరో డ్రామాని సిట్ అని మండిపడుతోంది. వైసీపీ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఎంక్వైరీకి సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2019 నుండి 2024 మధ్య కాలంలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపై సిట్ బృందం ఎంక్వైరీ చేయబోతోంది. లిక్కర్ అక్రమాలపై ఇప్పటికే ఏపీ సిఐడి దర్యాప్తు కూడా చేపట్టింది. సిఐడి విచారణలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బెవరేజెస్ కార్పొరేషన్ లో 235 కంపెనీలు ఎంపానల్ అయితే కేవలం 7 సంస్థలకే 60% ఆర్డర్స్ ఇవ్వడంపై సిఐడి అనుమానాలు వ్యక్తం చేసింది. మొత్తం 9,221 కోట్ల విలువైన ఆర్డర్స్ పొందిన కంపెనీలపై సిఐడి ఆరా తీసింది. వైసీపీ హయాంలో భారీగా ఆర్డర్స్ పొందిన సంస్థల్లో పలు సంస్థలు 2019 నుండి 2022 మధ్య ఏర్పాటైనట్లుగా గుర్తించారు. ఇక బినామీలు ముడుపులు చెల్లించిన సంస్థలకే ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది అని చెబుతోంది సిఐడి. దశలవారీ మద్య నిషేధం పేరుతో బేసిక్ ప్రైజ్ ని భారీగా పెంచేసి అడ్డగోలుగా దోచేశారని సిఐడి ఆరోపిస్తోంది. కొనుగోళ్లు, సరఫరా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమిక నివేదిక అందించింది. 70% డిస్టిలరీస్ ని బెదిరించి తీసుకుని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసినట్లుగా సిఐడి నివేదికలో పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ కి దూరంగా నగదు చెల్లింపులతో మద్యం అమ్మి దోచుకున్నారని అభియోగం మోపింది. వీటిపై మరింత సమగ్ర విచారణ కోసమే సిట్ నియమించినట్లుగా చెబుతోంది ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు. బ్రూయింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, హోల్సేల్ నుంచి, రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా కనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు. మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు. దీంట్లో వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది. వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం.